ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక ఈ వీడియోలో రుద్ర సంహితలోని సృష్టికాండములోని నారదుని మోహం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపటి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా హరి యొక్క పలుకులలోని ఆంతర్యాన్ని గ్రహించలేదు నారదుడు. మరింత గర్వంతో లోక సంచారాన్ని కూడా బయలుదేరాడు. నారదుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనే సంకల్పంతో మాయా విశాలుడు అయిన విష్ణువు అతను వెళ్లే మార్గంలో ఒక సుందరమైన నగరాన్ని సృష్టించాడు. అది వైకుంఠాన్ని మించి అందంగా ఉంది. దానిని ఒక శీలానధి అను రాజు కూడా ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. ఆ సమయంలో సకల సౌందర్య నిధి అయిన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు ఆ రాజు. ఆ వార్త విన్న ఎంతో మంది రాజులు ఉత్సాహంతో వచ్చిన నానా దేశ నరేంద్ర మండలితో శోభిస్తున్న ఆ నగరం ఒక నక్షత్ర సమూహంలా ప్రకాశిస్తూ ఉంది. కన్నుల పండుగగా ఉంది ఆ నగరం. ఆ వార్త విన్న నారదుడు మోహపరవశుడై రాజద్వారాన్ని సమీపించాడు. ముని మహర్షిరాకను జనం ద్వారా తెలుసుకున్న ఆ రాజు ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులను పూజించి రత్నసింహాసుని చేసి తన కుమార్తె అయిన శ్రీమతిని పిలిపించి ఆమెచే మునికి నమస్కారం చేయించి మునేంద్రుడిని ఇలా అడిగినాడు. ఓ మునేంద్ర, సకల శుభలక్షణ లక్షత్యాంగేన నా కుమార్తెకు రేపు స్వయంవరం ప్రకటించాను. త్రికాలజ్ఞానులైన మీరు ఆమె భావి శుభాన్ని చెప్పవలసింది అని అడిగినాడు. మోహనే దేవతను మించిన అందసుందార తోలరాలుతున్న ఆ రాకుమారిని చూసి మన్మథ భావానికి గురి అని ముని ఆమెను తానే పొందాలని భావించి రాజా, ఈమె జాతకం చాలా మంచిది, ఈమె భవిష్యత్తు చాలా గొప్పది, ఆమె కాలు పెట్టిన చోట సిరిలు పుడతాయి, సర్వసమర్థుడు, జ్ఞాని, వైరాగ్య సంపన్నుడు, లోకాలన్నిటినీ జయించిన మేటి వీరుడు ఈమెను పొందగలడు. అనగా లోకాలన్నిటినీ జయించిన వీరుడు ఎవరైనా ఉంటే ఆ వీరును కూడా జయించిన మేటి వీరుడు ఈమెకి పతిగాగలడు అని చెప్పాడు. అలా చెప్పి తన దారిని తను వెడుతూ ఆమెను ఎలా పొందాలి అనే ఆలోచనలో పడ్డాడు. ఆలోచింపగా మునికి ఒక ఉపాధి కలిగినది. స్త్రీలకు సౌందర్యం చాలా ప్రీతిపాత్రమైనది కదా. సౌందర్యోపేతమైన పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారనేది లోకానుభవమైన సిద్ధమైన మాట కదా. అనగా అందంగా ఉన్న పురుషుడిని స్త్రీలు ఇష్టపడతారనేది లోకంలో ఉన్న మాట కదా.